సద్దన్నం తింటున్నారా? ముందు ఇది తెలుసుకోండి. మన పూర్వీకులు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సద్దన్నం తిని పనికి వెళ్ళేవారు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత సూర్యాస్తమయం లోపు సాయంత్రం భోజనం తినేవారు. వారు ఎన్ని తిన్నా ఉదయం తిన్న సద్దన్నం అమితమైన శక్తిని అందించేది. ప్రస్తుతం మనమంతా సద్దన్నమా అంటూ చాలా తేలికగా చూస్తున్నాము. ఇది అమృతంతో సమానం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజంతా శరీరం శక్తితో ఉండేలా చూస్తుంది. అటువంటి సద్దన్నాన్ని ఇప్పుడిప్పుడే అందరూ మళ్ళీ తినడం ప్రారంభిస్తున్నారు. దాన్ని ఎలా తయారు చేస్తారు? దానివల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం. సద్దన్నం తయారీకి కావలసిన పదార్థాలు: అన్నం 1.5 కప్పులు, వేడి నీరు 1 కప్పు, పాలు 1 కప్పు, మజ్జిగ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి కొన్ని, ఉప్పు రుచికి తగినంత. తయారు చేసే విధానము: అన్నం మరిగించుకోవటం. ముందుగా అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించిన అన్నం సద్దన్నానికి మంచి రుచినిస్తుంది. అన్నం, నీరు, పాలు కలపటం. ఉడికించిన అన్నాన్ని ఒక పాత్రలో తీసుకొని దానిలో వేడి నీరు, పాలు కలిపి బాగా కలపాలి. వేడి తగ్గించి మజ్జిగ వేయటం. ఈ మిశ్రమం వేడి తగ్గిన తర్వాత దానిలో మజ్జిగ వేసి మళ్ళీ బాగా కలపాలి. మజ్జిగకు బదులు పెరుగు వాడొచ్చు, కానీ మజ్జిగ వల్ల సద్దన్నం మరింత రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయటం. ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా, పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేయాలి. ఉప్పు వేసి కలపడం. చివరగా రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి మూత పెట్టి రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం సద్దన్నం తయారై ఉంటుంది. దీన్ని రుచికరంగా తినొచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ వ్యవస్థకు మంచిది. సద్దన్నంలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో సద్దన్నం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. సద్దన్నం త్వరగా జీర్ణమవుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. సద్దన్నం బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. సద్దన్నాన్ని మట్టి కుండలో తయారు చేస్తే మరింత రుచి వస్తుంది. దీన్ని పచ్చడి, పెరుగు వంటివి కలిపి తింటే రుచి పెరుగుతుంది. సద్దన్నంలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వంటివి వేసి తయారు చేయొచ్చు. ఉదయం నిద్ర లేవగానే తినేయాలి. దీన్ని తయారు చేసేటప్పుడు ఎంతో పరిశుభ్రత పాటించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.
సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.